లేడమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమే ప్రాంతానికి చెందిన సమతా సైనిక్ దళిత నాయకులు లింగన్నకు, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం అన్నలందరికీ పేరు పేరున జై భీమ్. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో మూలన ఎస్సీ ఎస్టీల పైన దౌర్జన్యాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 12వ తేదీ నాడు బుద్ధుడి అత్యంత శాంతివంతుడైన బుద్ధుడి జయంతిని జరుపుకొని బుద్ధ విగ్రహం పెడితే నిర్మల్ జిల్లాలోని గోరంచ సంబంధించిన గ్రామంలో మొత్తం బుద్ధ విగ్రహాన్ని పెట్టని అడ్డుకొని దాడులు పెద్దాడులు చేసుకునే పరిస్థితి నెట్టబడ్డ పరిస్థితి ఉంది. కేవలం దళితులపైనే కేసులు పెట్టి, దళిత మహిళలపైనే కేసులు పెట్టి మహిళల్ని జైలుకు పంపించారు. కానీ ఎవరైతే దళితులపైన బుద్ధుడి విగ్రహం పెట్టిన వారిపైన దాడి చేసిరో వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పాపానికి పోని పరిస్థితి. రెండోది, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తూ ఉంది. ఆ పుష్కరాలకు ఎవరైనా పోవచ్చు, దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పోవచ్చు. కానీ ఆ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ గుడిసెల వంశీకృష్ణ గారు ఎంపీ అయ్యారు. ఆయనను ఆ ఉత్సవాలకు ప్రభుత్వం పిలవలేదు. ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు, అనేక మంది మంత్రులు కూడా వచ్చి పుష్కరంలో పాల్గొన్నారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన ఎంపీని పిలవకుండా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకొని ఒక కుల వివక్షను పాటించాడు. ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడం కానీ, ఫోటో లేకపోవడం కానీ, మొత్తం ఆయన పిలవకపోవడం కానీ చూస్తే ఇవాళ దళితుల అభివృద్ధిని ఇవాళ వాళ్ళు జీర్ణించుకోవట్లేదు అని చెప్పి మనకి ఇవాళ అర్థమవుతుంది. రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనరు ప్రోటోకాల్ పాటించాలి. ఈ ప్రోటోకాల్ ఏమీ పట్టించకుండా ఒక ఎంపీ పట్ల అత్యంత దారుణంగా కుల వివక్ష పాటించారు. ఒక ఎంపీకే ఇవాళ అటువంటి జరిగితే సామాన్య ప్రజల పట్ల ఇంకా వివక్ష ఎట్లా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్తో కలిసి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు గారికి లేఖించి ఈ రాష్ట్ర దేవాదాయ కమిషన్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు అందరినీ సమానంగా చూడాలి, మీ తోటి ప్రజాప్రతినిధులు సమానంగా చూడాలి, దళిత ఎంపీలు ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూడవచ్చు. అట్ట కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని చెప్పి మీకు హెచ్చరిస్తాము.